హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ అవర్ ఛానల్ యువర్ హోమ్ పెయింటింగ్ సొల్యూషన్స్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఓల్డ్ ఒక 6 years బ్యాక్ మనం పెయింట్ వేయడం జరిగింది. అది రాయల్ ప్లే టెక్స్చర్ మెటాలిక్లో వేయడం జరిగింది. దానికి నేను వచ్చేసి స్ప్రింగ్ మనం స్టెన్సిల్స్ వేసుకోవడం జరిగింది. అది బ్రౌన్ కలర్లో రాయల్ ప్లే టెక్స్చర్స్ బ్రౌన్ కలర్ స్టెన్సిల్ వేయడం జరిగింది. దానికి ఇప్పుడు రిమూవ్ చేసుకొని మళ్ళీ మనం రాయల్ ప్లే మెటాలిక్లో వేయబోతున్నాం. అది ఏం వేస్తున్నాం ఏంటి అనేది మన వీడియో. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అయితే ముందుగా దీనికి ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ ప్రైమర్ వేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎనీ వాల్కి డార్క్ వాల్ అలా ఉంటుంది కదా, రీగా మళ్ళీ రిమూవ్ చేయాలనుకుంటే దానికి మనం ప్రైమర్ కంపల్సరీ వేసుకోవాల్సి వస్తుంది. సో అయితే నాకు ఆల్మోస్ట్ వేరే చోట వేసింది ఉండింది, దాంట్లో మళ్ళీ వాటర్ లైట్గా మిక్స్ చేసుకొని ఉంది. అదే నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నానండి. సో మీరు కనుక ఇలాంటి వాల్స్ ఎక్కడున్నా సరే మీరు ప్రైమర్ మాత్రం కంపల్సరీ వేయాలండి. లేదంటే ఆ బ్యాక్గ్రౌండ్ అంతా అలాగే కనపడుతూ ఉంటుంది. మనకు వేస్టేజ్ రాయల్ ఎమల్షన్ 1 లీటర్ కావాల్సింది 2 liters అవుతుంది. అందువల్ల మనము మనకు బెనిఫిట్ ఏంటంటే ప్రైమర్ వేసిన తర్వాత వైట్ వాష్ ఉంటుంది. మొత్తానికి టోటల్గా వైట్ వాష్ మీద ఏ కలర్ వేసినా కానీ 1-2 కోట్లో కవర్ అయిపోతుంది. అందువల్ల మనం ప్రైమర్ వేసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడైతే నేను చూశారు కదా, ఇంతకుముందుకున్న డార్క్ వాల్ కంటే ఇప్పుడు కొద్దిగా బాగుంది కదా, చూసినా కదా. లైట్ ఇప్పుడు వైట్ వేసినా వెనకాల బ్యాక్గ్రౌండ్ అలా కనపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి నేను రాయల్ ఎమల్షన్లో 8085 ఇదే బేస్ కోటు. మనం దీని తర్వాత టాప్ కోట్ వచ్చేసి గోల్డ్ వేయబోతున్నాను. సో ఇది వచ్చేసి మనకు టెఫ్లాన్ కోట్ వస్తుంది. అది ఆయిల్ ఫినిష్. రాయల్ ఎమల్షన్ అంటేనే రాయల్ లగ్జరీ ఎమల్షన్ అంటారు. ఇది వాషబుల్ పెయింట్స్, మనకు స్మూత్నెస్ వస్తుంది. మ్యాట్ వేరు, గ్లాసీ వేరు. ఇది మీరు గమనించగలరు. ఇది ఎనీ టైం మీరు ఇంట్లో జస్ట్ పిల్లలు అక్కడక్కడ చేతులు అట్లా పెట్టేసినా నో ప్రాబ్లం, వాష్ చేసుకోవచ్చు. సో ఇది ఆయిల్ పెయింట్ లాంటి పెయింటే. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను అందులో జస్ట్ లైట్గా వాటర్ మిక్స్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత రోలర్తో అప్లై చేస్తున్నాను. సో ఇప్పుడైతే చూశారు కదా, ఇది ట్రే కంపల్సరీ వాడాల్సి ఉంటుంది. ఇది రాయల్ రోలరే వాడాలి. నార్మల్గా ఇంకొక రోలర్తో అలాంటి వేస్ట్ రోలర్లు ఏది వాడొద్దు. మనకు షాప్లోకి వెళ్తే రోలర్ అంటే ఎవరైనా ఇస్తారు. సో ఫస్ట్గా మనం వాల్కి వేసే ముందు సైడ్ వాల్స్ మొత్తం కటింగ్ కొట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి రోలర్తో. మనం అంటే ఎక్స్పర్ట్ కాబట్టి నేను ఫాస్ట్గా చేయడం జరుగుతుంది. దీని తర్వాత నెక్స్ట్ నేను టాప్ కోట్ వేస్తాను. అది ఇట్లా ఎలా వేస్తున్నాను అనేది మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇక ఫాస్ట్గా మాత్రం నేను ఫార్వర్డ్ పెట్టేసుకొని చేసుకుంటున్నాను. మీరు ఇలాగే చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా టాప్ కోట్ కోసం వెయిట్ చేద్దాము. గోల్డ్ రాయల్ ప్లే టెక్స్చర్స్. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, రాయల్ ప్లే టెక్స్చర్స్ ఏషియన్ పెయింట్స్. ఇది మెటాలిక్ పెయింట్ అండి. ఈ మెటాలిక్ పెయింట్ మనం ఇప్పుడు ఒక ట్రేలో వేసుకుంటున్నాము. ఇందాక మనం ఎలా చేసామో అలా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. బిఫోర్గా వాటర్ వాష్ చేసుకోవాలి వాళ్ళకి. తర్వాత మనం ఇది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నీట్గా అప్లై చేసుకుంటే దానికి మనం ప్యాచ్ రాకుండా వస్తుంది. అందువల్ల నేను చూస్తున్నారు కదా, 1 by 1 స్టెప్ బై స్టెప్ వేసుకుంటున్నాను. అలా వేసుకుంటేనే ప్యాచ్ రాకుండా మనకి పర్ఫెక్ట్గా వర్క్ అనేది నీట్గా వస్తుంది. అది ఫుల్ ఎక్స్పర్ట్ అయి ఉండాలి. లేదంటే నార్మల్గా ఎవరు చేసినా రాదండి, ఇది చాలా కష్టంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారు కదా, ఇది ఇప్పుడు రాయల్ ప్లే టెక్స్చర్స్ మెటాలిక్లో వేయడం జరిగింది. ఇది గోల్డ్ బేస్ కోట్ 8085లో వేయడం జరిగింది. సో దీనిపైన మనము స్టెన్సిల్ వేసుకోబోతున్నాం, అది వైట్ పెయింట్లో. సో ఇక్కడ ఒక 3 కలర్స్ పెట్టాను. అందులో ఏది సూట్ అవుతుంది అనేది మీరు కామెంట్లో పెట్టగలరు. సో అయితే నేను అనుకుంటున్నాను, అక్కడ వైట్ ఉంది, ఆ వైట్ అయితే ఇక్కడ సూట్ అవుతుందని చెప్పేసి నేను చేయడం జరుగుతుంది. దానికంటే ముందు నేను ఒక స్టెన్సిల్ రెడీ చేసుకున్నానండి. ఇది ఓం స్టెన్సిల్. తర్వాత అక్కడ లీవ్స్ లాగా అలా ఉన్నాయి. సో ఇంకా ఇవన్నీ నేను అక్కడ మెన్షన్ చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. సో ఇక చూస్తున్నారు కదా, ఫస్ట్గా నేను వచ్చేసి ఆ మిడిల్లో చూసుకుంటున్నాడు. ఎంత మిడిల్ ఉంటే అంత బాగుంటుంది. రైట్కి లెఫ్ట్కి మళ్ళీ నేను వేరే స్టెన్సిల్ వేయబోతున్నాను కదా, అది ఇలా ఎలా చేస్తున్నానో నేను మీకు వీడియోలో చూపిస్తున్నానండి. సో ఇది అయిపోయింది. తర్వాత వచ్చేసి మళ్ళీ ఇప్పుడు లెఫ్ట్ రైట్ వేసుకుంటున్నాను. లెఫ్ట్లో అయిపోయింది. మళ్ళీ తర్వాత రైట్ సైడ్లో ఇట్లా మనం ఇంకో స్టెన్సిల్ వేసుకుంటున్నాను. ఇది లెఫ్ట్లో వచ్చేసి ఒక 3 వేసుకోవడం జరిగింది. తర్వాత ఇంకొకటి వచ్చేసి 2 వేసుకోవడం జరిగింది. ఇంకా తర్వాత మిగతాది మిడిల్లో 1 వేసుకోవడం జరిగింది. టోటల్గా 6 వేసాను. సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోదండి.
యువర్ హోమ్ పెయింటింగ్ సొల్యూషన్ బాయ్.